రంగారెడ్డి జిల్లా అమన్గల్లో ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ చైర్మన్ పత్యానాయక్ క్లినిక్ పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. మున్సిపల్లో ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన పత్యానాయక్ ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. ఆయనకు మున్సిపల్ చైర్మన్ పదవికి కట్టబెట్టింది హస్తం పార్టీ. పత్యానాయక్ కాంగ్రెస్ లో చేరడంతో గులాబీ కార్యకర్తల ఆగ్రహంతో ఊగిపోయి ఆయనకు సంబంధించిన క్లినిక్ పై దాడి చేశారు. రంగారెడ్డి జిల్లా అమన్గల్లో ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ చైర్మన్ పత్యానాయక్ క్లినిక్ పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన పత్యానాయక్ ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. ఆయనకు మున్సిపల్ చైర్మన్ పదవిని కట్టబెట్టింది హస్తం పార్టీ. పత్యానాయక్ కాంగ్రెస్ లో చేరడంతో గులాబీ కార్యకర్తల ఆగ్రహంతో ఊగిపోయి ఆయనకు సంబంధించిన క్లినిక్ పై దాడి చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మున్సిపల్ కార్యాలయంపై రాళ్ల దాడి జరగటం, బీఆర్ఎస్ కు చెందిన కౌన్సిలర్ కనిపించడం లేదనే ఫిర్యాదు రావడంతో ఉద్రిక్త పరిస్థితుల మధ్య చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. ఇప్పటికీ సిచ్యువేషన్ అలాగే ఉన్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మున్సిపల్ కార్యాలయం ముందు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇబ్రహీంపట్నం నుంచి మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. ఉదయం నుంచి కూడా నాటకీయ పరిణామాలన్నీ చోటు చేసుకుంది. హై టెన్షన్ వాతావరణం అయితే చోటు చేసుకుంది. పోలీసులు గస్తీ కాస్తున్న పరిస్థితి ఉంది. మున్సిపల్ కార్యాలయం చుట్టూ కూడా పోలీసులంతా కూడా బందోబస్తు మెయింటైన్ చేస్తున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు, ఒక వ్యక్తి మున్సిపల్ కార్యాలయంపై రాళ్ల దాడి కూడా చేసిన పరిస్థితి ఉంది. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులంతా కూడా భారీగా మోహరించిన పరిస్థితి ఉంది. ఆకుల యాదగిరి ఎక్కడ ఉన్నాడు, అతన్ని ఆచూకీ వచ్చిన తర్వాతనే చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని చెప్పి వారంతా కూడా పట్టుపట్టడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఇక్కడ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఎక్స్ అఫీషియో సభ్యులుగా హాజరు కావడం జరిగింది. అయితే చైర్మన్ ఎన్నిక 2 సార్లు వాయిదా పడిన పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు, ఎంత టెన్షన్ వాతావరణం నెలకొందో చూసుకోవచ్చు. పూర్తిగా ఆందోళనకరమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలను లోపలికి ఏ విధంగా ఆలోచిస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. కొంత టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ నేతలకు చెందిన వాహనాలను లోపలికి ఏ విధంగా అనుమతిస్తున్నారంటూ కూడా కొంత ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ఈ ఎన్నికకు సంబంధించి రేపటికి వాయిదా వేశారు రిటర్నింగ్ అధికారి. మనం చూసుకోవచ్చు, ఇక్కడ మున్సిపల్ కార్యాలయం అంతా కూడా కొంత టెన్షన్ వాతావరణం అయితే ఉంది. ఇక్కడే ఉన్న కౌన్సిలర్ అందరినీ కూడా తరలించడానికి మళ్ళీ వాహనాలను తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. పోలీసుల సమక్షంలోనే కౌన్సిలర్ అందరినీ కూడా బయటికి వచ్చే అవకాశం ఉంది. చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి రేపటికి వాయిదా వేశారు. ఇక్కడంతా కూడా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో పూర్తిగా ఆందోళనకర పరిస్థితి, టెన్షన్ వాతావరణం, హై టెన్షన్ వాతావరణం అయితే ఉంది. పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితి ఉంది. మొత్తంగా మనం చూసుకోవచ్చు, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడ్డ పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.